ఆత్మములు కలుగును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనము నుంచి చూద్దాం. గమనించండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. చాలు. చూడండి, చదివినటువంటి లేఖనాల్లో ఇక్కడ బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను పరిశుద్ధాత్మపూర్ణుడై పలుకుచున్నటువంటి మాట. అలనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, రానువ వారు, ఇట్లా అనేక మంది అక్కడికి బాప్తిస్మం కోసం వస్తే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు ఆయన. ఇంకా మనం 8వ వచనంలో ఉన్నాం. 7వ వచనం నుంచి కనుక చదివినట్లయితే అక్కడ ఉంటుంది, సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? గద్దిస్తున్నాడు. మళ్ళీ గద్దించేటప్పుడు మామూలుగా అన్నాడా? ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. చాలా కఠినమైనటువంటి పదజాలం కదా, చాలా కఠినంగా ఉంటుంది. సర్ప సంతానమా అన్నాడు. ఘట సర్పం, సర్పం సాతానుకు సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం. రక్షణ పొందకుండా గనక మనం ఉన్నాము అంటే, ప్రభువులో లేము అంటే గనక, దేవుని పిల్లలుగా లేము అంటే ఎవరి పిల్లలు? సాతాను పిల్లలమే, అంతే కదా. దేవుని పిల్లలు కాకపోతే ఇంకెవరి పిల్లలు? సాతాను పిల్లలు. మన దేవుని పిల్లలమయ్యన్నా అయి ఉండాలి, లేకపోతే సాతాను పిల్లలమయ్యనా అయి ఉండాలి. సరే, మొత్తానికి ఇక్కడ మనం చదివినటువంటి లేఖనాల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే, మారు మనసు పొందాలి. ఫస్ట్ పాయింట్, మన జీవితాలు మార్చుకోగలగాలి, మన బ్రతుకు మార్చుకోవాలి, మన ఆలోచన సరళలో మార్పు రావాలి. ఒక దీవెనకరమైన దైవీకమైనటువంటి శ్రేష్టమైన ఆలోచనలు మనలోకి రావాలి. ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలు కాదు కానీ దైవీకమైన పరసంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారిగా మనం ఉండాలి. మారు మనసు పొందాలన్నమాట. మన జీవితం మారాలి, క్రీస్తులో మనం జీవించాలి. క్రీస్తులో జీవించుచు మారిన మనసు, రక్షణానుభవం, విశ్వాసపు నడతలు మనం కలిగి ఉండి, ఆ తర్వాత మన జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోగలగాలి కదా. అక్కడ రాయబడి ఉంది, మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. తగిన ఫలములు ఫలించాలి. ఏ ఫలం పడితే ఆ ఫలం ఫలిస్తే కుదరదు. కాని ఫలములు ఫలించినందువల్ల దేవునికి సంతోషం కాదు. దేవునికి ఏంటి? మనకేమైనా సంతోషమా? మనకేమైనా సంతోషమా? కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, పిల్లలు పుట్టినందుకు సంతోషించాలో, పుట్టిన పిల్లలు అవిటిదనంతో పుట్టినందుకు ఏడవాలో అర్థం కానటువంటి వారు ఎందరో ఉన్నారు. కొన్ని కేసులు మనం చూస్తూ ఉంటాం.
గర్భంలో ఉండగా స్కానింగ్లు అవన్నీ చేసి డాక్టర్లు చెప్తూ ఉంటారు, పిండం సరిగా ఎదగట్లేదు, కాబట్టి ఇప్పుడే అబార్షన్ చేయించేస్తే మంచిది. ఎందుకంటే ఇంకొంచెం కనుక ఎదిగిన తర్వాత, ఇంకో 2-3 నెలలు అలా గడిచిన తర్వాత అబార్షన్ చేయాలన్నా కుదరదు. బిడ్డలో ఎదుగుదల లేదు, కాళ్ళు ఎదగల, చేతులు ఎదగలేదు, లేకపోతే తల సరిగా ఎదగలేదు. కాబట్టి పుట్టినా సరే చాలా కష్టం అని డాక్టర్లు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఎదుగుదల లేదు. కొంతమంది అలా గుర్తించలేకనే అలానే డెలివరీ అయిపోతుంది. ఆ తర్వాత వీరిలో అవయవ లోపాలు ఉంటా ఉంటాయి. కొంతమందికి గుండె కూడా సరిగ్గా ఎదగదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. పుట్టినటువంటి ఆ బిడ్డ సరైనటువంటి అవయవాలు లేకుండా అవయవ లోపాలతో పుడితే ఆ తల్లిదండ్రులు సంతోషించగలరా? సంతోషమా? పిల్లలు పుట్టారు అన్న ఆనందం ఉంటుందా? ఉండదు. అయ్యో ఇలాంటి పిల్లలు పుట్టారన్న వేదన, జీవితం అంతా వేదనే కదా. అంటే పుట్టేటటువంటి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలనేది మనం కోరుకుంటున్నాం. వారు ఆరోగ్యంగా పుట్టాలి, ఆరోగ్యంగా ఎదగాలి. అది తల్లిదండ్రులకు మనకి సంతోషం. లేకపోతే ఒక పక్కన పిల్లలు పుట్టారన్న సంతోషం ఉంటుందేమో కానీ వారిలోని లోపాను చూసి వేదన చెందుతూ ఉంటాం కదా. వేదన అనేది ఉంటుంది ఏదో ఒక మూల. వాక్యం సెలవిస్తుంది, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. ఏదో ఒక ఫలములే అనుకుంటే కుదరదు. తగిన ఫలములు ఫలించాలి. అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే చదివినటువంటి లేఖనాల్లో మనకు అక్కడ కనపడుతుంది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు 9వ వచనంలో ఉంటుంది. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించమని మొదటిగా చదువుకున్నాం 8వ వచనంలో. ఇక్కడ 9వ వచనంకి వచ్చేసరికల్లా తగిన ఫలం. ఏ ఫలము? మారు మనసుకు తగిన ఫలం అంటే ఏ ఫలం? అంటే మంచి ఫలములు. మంచి ఫలములు ఫలించాలి. మంచి ఫలములు ఫలింపకపోతే, అవి మంచి ఫలములు కాకపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఒక చెట్టు ఉంది, ఏదో కాయ కాసిందిలే అని సంతోషపడం మనం. మంచి ఫలములు ఫలించాలి, అది శ్రేష్టమైన ఫలములుగా ఉండాలి. ఉదాహరణకు జామ చెట్టు అనుకోండి, తీగ ఉండాలి, కాయలు రుచిగా ఉండాలి. ఆ చెట్టుకు ఏ కాయన్నా చూడండి, అది చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, పెద్దగా అయినప్పుడు కావచ్చు, అది ఒగరుగా ఉందనుకోండి, ఆ చెట్టు జోలికి ఎవరైనా వెళ్తామా? ఆ కాయలు మనం కొయ్యగలమా? ఇక ఎంతవరకు కోతులు తినడానికి అవి కూడా తినవుగా, కోరిక అవతల పారేయటమే ఆటి పని కూడా. వాటికి ఎంత రుచిగా ఉన్నా ఆటి పని, అవి చేసే పని అదే అనుకోండి. ఎందుకంటే అది కోతిగా ఆయమన్నంగా ఏది తిందో అవి నాశనం చేసి పెట్టడం తప్ప ఏమీ ఉండదు. అందుకే అంటారు, లోకంలో సామెత ఒకటి ఉంటుంది, తాను చెడుని కోతట వనవెల్ల చెరుపును. దాని పని ఏంటంటే చెడగొట్టడమే దాని పని. సరే ఏదోట్లు పాపం ఆకలేస్తుందిలే, తింటుందిలే అని మనం చూస్తా ఊరుకుందామా? అదేమి తిని తృప్తికి ఏమి తిందో. ఒక కాయ కొయ్య,
కొంచెం కొరుక్కొని అవతల పారే, మళ్ళీ ఇంకో కాయ కోయగా అది కోసిన దాన్ని సంతృప్తికి తింటుందా తిందు. అది కోతి పని. అంటే ఈ కాసినటువంటి కాయలు, ఫలించినటువంటి ఆ ఫలములు మంచి ఫలములు కాని పక్షమైతే ఆ చెట్టు ఫలించినందువల్ల ప్రయోజనమేమి? దేవుడు కోరుతున్నాడు మన నుంచి, మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి. దేవుడు కోరుకున్నది అది. ఆదికాండం ఒకసారి రండి. అవ్వ ఆదాములతో దేవుడు చెప్పినటువంటి మాట, మొదటి ఆశీర్వాదాలు అన్నమాట అవి. చూడండి, మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అంటే మీరు ఫలించి, మొదటిది ఏంటిది? మొట్టమొదటి ఆశీర్వచనం ఇదే కదా బైబిల్ గ్రంథంలో. ఇదేనా కదా? ఇదేగా. దేవుడు నరుని చేసి తన పోలిక చొప్పున తాను తయారు చేసుకున్నటువంటి, సృష్టించినటువంటి నరుణ్ణి ఆయన ఆశీర్వదించాడు. తొల్లిటి ఆశీర్వాదం మొట్టమొదటిది ఇదిగో రాయబడి ఉంది, మీరు ఫలించి. అది మీరు ఫలించి అన్నాడు. అంటే నరులు ఫలభరితంగా ఉండాలి అనేది దేవుని అనాది సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? యోహాను సువార్తలో మనకు కనపడుతుంది కదా. ఈ యోహాను సువార్త కాదు, అంతకన్నా ముందే ఆది కాండములోనే ఉంది. మొట్టమొదటి పుస్తకం ఆది కాండము. ఆది అనగా మొదటి, మొట్టమొదటి పుస్తకం కదా బైబిల్ గ్రంథంలో. దీనిలో మీరు ఏదైనా చూడండి, ఇంచుమించుగా అన్నీ మొదటి సంగతులే ఉంటాయి. మొట్టమొదటిగా మొదట అన్ని ప్రారంభాలే కనపడతాయి. ఇది ప్రారంభాల గ్రంథం. ఈ గ్రంథంలో ఇది ప్రారంభ పుస్తకం కదా. అన్నిటికీ ప్రారంభం కనపడుతుంది. సృష్టి యొక్క ప్రారంభం కనపడుతుంది ఇక్కడే. ఆది కాండంలోని సృష్టి యొక్క ఆది అంటే ప్రారంభం. మొదట సృష్టి ఎలా ప్రారంభించబడిందో కనపడుతుంది. భూమి ఆకాశముల యొక్క ప్రారంభం కనపడుతుంది. వృక్షాల ప్రారంభం కనపడుతుంది. చాలామంది అంటారు, విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. వెరైటీ ప్రశ్న. దీనికి సమాధానం ఏది చెప్పినా సరే నో అంటారు. అనా చెట్టే ముందండి, ఆ తర్వాత విత్తనం అండి. భలే చెప్పారండి, విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఊరు నిజమే కదా. సరే విత్తనం ముందండి అని అన్నామా, అప్పుడేమంటారు? భలే చెప్పావు, చెట్టు లేకుండా విత్తనం ఎట్లా వచ్చింది అంటారు. మరి సమాధానం నువ్వన్నా చెప్పయ్యా. వాళ్ళ దగ్గర ఉండదు కదా. దీనికి సమాధానం బైబిల్ చెప్తుంది. దీనికి ఎవిడెన్స్ ఏంటి? ఏది ముందు? చెట్టే ముందు, గుడ్డు ముందు కాదు, కోడే ముందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే. చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో ఉంది. చూడండి 12వ వచనం, 1:12లో 11 నుంచి 1 ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములను ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకుగా ఆ ప్రకారమాయను. మీరు విన్నారా? ఇక్కడ విత్తనములు ఇచ్చే చెట్లు, విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించాలి అని దేవుడు పలికాడు.
భూమి ఆ చెట్లను మొక్కలను మొలిపించింది. అలా మొలిచినటువంటి భూమిలో నుండి మొలుచుకుంటూ వచ్చినటువంటి ఆ చెట్లు, ఆ మొక్కలు రకరకాలైనటువంటి విత్తనాలను, ఫలములను అందిస్తూ వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. అంతేగా? అంటే మొట్టమొదటిగా ఏంటిది ఇప్పుడు? విత్తనమా చెట్టా? చెట్టే. ఈ చెట్టు భూమిలో నుండి మొలిచినటువంటి ఆ చెట్టు విత్తనములిచ్చే ఫలములను ఇచ్చింది, విత్తనాలను అందించింది. ఆ చెట్టు మొలిచి పెరిగి పెద్దదై ఫలములను ఫలించింది. ఆ ఫలాలలో విత్తనాలు ఉన్నాయి. చెట్టే ముందు, ఆ తర్వాతే విత్తనం. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. అలానే పక్షుల విషయం కూడా అంతే. ముందు పక్షులు, ఆ తర్వాతే గుడ్లు. అవి లేకుండా, పక్షులు లేకుండా గుడ్లు ఏమి ఊడిపడల ముందు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు సృష్టిని సృష్టించి ఆ అనాది కాలంలోనే ఫలించమన్నాడు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ మొక్కల విషయాల్లో ఫలములు ఇచ్చే అని రాసింది. ఫలించమని చెప్పాడు కదా. వాటిని కూడా ఏమన్నాడు? ఫలించమన్నాడు. విత్తనములు ఇచ్చే ఫలములు ఫలించాలట. అది అంటే సృష్టి ప్రారంభంలోనే దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశం, సృష్టి పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఫలించాలి అని. దేవునికి స్తోత్రం. నీ జీవితం ఫలభరితంగా ఉండాలి. అలాని ఏ ఫలం పడితే ఆ ఫలం ఫలించకూడదు. మంచి ఫలములను ఫలించాలి. శ్రేష్టమైన ఫలములను ఫలించాలి. అది దేవుని చిత్తం. ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, నీవు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములను నీవు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు నీలో కనబడకపోతే, నీలో అట్టి ఫలములు గనక లేకపోతే దేవునికి సంతోషం ఏమాత్రం కూడా లేదు, ఉండదు. సంతోషం కాదు, అది చదువుకుంటూ ముందుకెళ్తే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉందంట. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. అంటే చూస్తే ఏమి ఊరుకోడు. మంచి ఫలాలు ఫలించకపోతే చూస్తూ ఊరుకోడు. దానికి ఒక సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయం వరకు చూస్తాడు. అయినను సరే అది ఫలించకపోతే, మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టును నరికి అగ్నిలో వేస్తాను అంటున్నాడు. ఫలించితే సంతోషం, ఫలించేతేగా మరధికంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మనం ఫలించుటను బట్టి తండ్రి నామం మహిమపరచబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే మనకు అక్కడ కనబడుతుంది. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా కదా, మీకు ఏది ఇష్టమో అది అడగండి. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులను నేను మీతో చెప్తున్నాను. చాలు, అడగండి,
మీకు ఇవ్వబడుతుంది. అంటే మీ ప్రార్థన ఫలాలను మీరు పొందుకుంటారు, అంతే కదా. ప్రార్థనా ఫలం. మనము ఫలభరితంగా ఉండాలి. ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించిన ప్రతి తీగని ఏం చేస్తాడట? తీసేస్తాడు, అంతే. 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో ఉన్నటువంటి పనికిరాని తీగలన్నిటినీ తీసి పారవేస్తాడు. అది విషయం. అంటే ఇక్కడ కూడా మనకేం కనబడుతుందంటే మనం ఫలభరితంగా ఉండాలి, ఫలములతో నిండి ఉండాలి. మన జీవితం ఫలించే చెట్టులాగా ఉండాలి, ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలి, ఫలించే తీగల వలె ఉండాలి. నూట 128వ కీర్తనలో ఉంటుంది, నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. ఏ ఉట్టి ద్రాక్షావల్లి అన్నాడా? ఫలించాలి. చూడండి, ఫలములతో మనం ఉండాలి. మన జీవితం ఫలభరితంగా ఉండాలి. ఏం ఫలము? మారు మనసుకు తగిన ఫలం. ఆ పండు రుచిని బట్టి ఆ చెట్టు ఏంటో చెప్తాం, అంతేగా. మామిడి చెట్లు చూడండి, సీజన్ ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా. మామిడి చెట్లు అన్నీ ఒకలాగానే అనిపిస్తాయి మనకి, తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళు చెప్తారు, ఇది బంగినపల్లి చెట్టు, ఇది రసం చిన్న రసం, ఇది పెద్ద రసం, ఇది గులాబీ, ఇట్లా ఇది కలెక్టర్ కాయలు. మరి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కలెక్టర్ కాయ, కలెక్టర్, తోతాపూరి అని కూడా అంటారు. సహజంగా కలెక్టర్ కాయ అంటారు. మరి కలెక్టర్, మరి సబ్ కలెక్టర్ ఉన్నాడో లేదో, అసిస్టెంట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, బిల్లు కలెక్టరు, మరి ఈ చెట్లన్నీ అయ్యావు. మరి దానికి మాత్రం కలెక్టర్ అని పేరు ఇచ్చారు. మరి ఏమిటో దాన్ని. కానీ మామిడికాయల్లో శ్రేష్టమైనది బంగినపల్లి, రుచికి బంగినపల్లి. మరి దాన్ని కలెక్టర్ అంటే బాగుండేదేమో. మరి దాన్ని ఏమో బంగినపల్లి అన్నారు, కానీ కలెక్టర్ మాత్రం దీనికే ఇచ్చారు పేరు. సర్లేండి, మరి దానికి బిరుదో లేకపోతే దాని పేరో మనకైతే తెలియదు. కానీ రకరకాలైన చెట్లు చూడగానే మనం ఇంకో మామిడి చెట్టు అంటాం. కానీ ఇక అచ్చంగా ఆటలోనే తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు ఇది ఏ మామిడో కదా. మామిడిలో రకాలు ఉన్నాయిగా, వాళ్ళు చెప్తారు. చూడగానే ఆకులను బట్టి చూసి చెప్తారు, ఆకుల యొక్క ఆకారాన్ని బట్టి, వాటికి వచ్చే వాసనను బట్టి ఇది ఏ చెట్టు అన్నది వాళ్ళు చెప్పగలుగుతారు, మనకు తెలియదు. మనం అసలు మోహమ్మడిగా అన్నిటిని కలిపి మామిడి అంటాం, అంతే. సరే, ఏదేమన్నప్పటికీ కూడా ఫలాల్లో రకరకాలు, నానా విధాలు. ద్రాక్షావల్లిలో కూడా అంతే. మంచి ద్రాక్ష, కారు ద్రాక్ష. ఫలమును బట్టి ఆ చెట్టును గురించి చెప్తూ ఉంటాం, ఇది మంచిదా కాదా. ఆ ఫలాల మీద ఆధారపడి ఉంది దాని బతుకంతా. దేని బతుకు? ఆ చెట్టు బ్రతుకు.
ఇది ఫలములు ఫలించేదిగా ఉన్నదా? చెట్టు బతికిపోయినట్టే లెక్క. ఫలాలు ఫలించకపోతే, ఎంతకాలం చూసినా ఫలించకపోతే, యజమాని ఒక రోజున తన తోటను చూసుకోవడానికి వచ్చాడు, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా ఉంది. ఫలములు వెతక వచ్చాడు. ఎంతకాలం చూసినా సరే అంజూరపు చెట్టు ఒక కాయని కాయట్లా. చూసిన యజమాని ఏమన్నాడు? ఆహా, ఎంత అందముగా ఉన్నది ఈ చెట్టు, ఓ తోటమాలి దీనిని చక్కగా ఇలానే ఉంచుము అన్నాడా? ఏమన్నాడు? నేను ఇంతకాలం వస్తున్నా చూస్తున్నాను, ఒక్క కాయన కాయట్లేదు, ఎందుకు దీనివల్ల ఈ భూమి వ్యర్థమైపోవాలి, నరికాయి అన్నాడు. ఫలాలు ఫలించట్లేదని ఏం చేయమన్నాడు? నరికేమన్నాడు. ఎందుకు వ్యర్థమైపోవాలి? ఎలా వ్యర్థమైపోవాలను? దాని తీస్తే 2 ద్రాక్షావళులు వేయచ్చు, 2 మొక్కలు. ఆ ఒక్కడ తీస్తే అది ఆక్యుపై చేసేటువంటి ప్లేస్లో 2, 3 వేయచ్చు. ఎందుకు దండగా తీసేయి అన్నాడు. అప్పటికి పాపం ఆ తోటమాల అంటాడు, అయ్యా ఇంతకాలం చూశారుక, ఇంకొక సంవత్సరం కూడా చూడండి అయ్యా, మరి ఎందుకు కాయలు కాయట్లేదు ఏమో, మరి కాస్త చుట్టూ తవ్వి రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి, కాస్త ఎరువేసి, కాస్త మందేసి, ఫలములు ఫలించుటకు తగిన ఏమన్నా కొత్త టెక్నాలజీ ప్రకారంగా ఏమన్నా కొత్త మందులు ఏమైనా కనిపెట్టారేమో, కాయలు తొందరగా కాసాయి కదా. ఇప్పుడు వచ్చే మొత్తం అంతే కదా, జాడి బెత్తుడు భూమికి ఉండట్లా, మొక్కలో చక్కగా కాయలు కాస్తున్నాయి, చక్కగా కాయలు కాస్తున్నాయి. మనం యూట్యూబ్లో అటు ఇట్లు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, మంచి జోకులు. ఒకడు కొబ్బరి చెట్టు ఎక్కి ఆ మొవ్వలో కూర్చున్నట్టుగా చూపిస్తున్నాడు, కాయలు పట్టుకున్నట్టు. అమ్మో ఇంత చెట్టు ఎక్కాడా, అమ్మో చివరికి ఎక్కేసాడు, అమ్మో 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 అని అనుకుంటే తీర ఆ చెట్టు మొత్తం చూపించాడు. ఆ చెట్టు ఎంత ఉంది, ఎంత చెట్టే, అది ఎక్కడ పెద్ద గొప్ప అంటే మొదలు చూపిలా, ఆ చివరి ఆ కాయలు కొబ్బరికాయలు దాన్ని పట్టుకున్నట్టుగా అవి చూపించుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే కిందకు చూపిస్తే ఎంత ఎత్తులో ఉందో చెట్టు, ఎంత ఎత్తే, చిన్న చెట్టు, చిన్న చిన్న మొక్కల్లాగా ఉన్నాయి వాటి కాయలు, నిమ్మ మొక్కలు. ఇప్పుడు రీసెంట్గా వచ్చే మొత్తం చిన్నవి ఉంటాయి, ఒక జానం బెత్తుడు ఆ పైన. ఆ మొక్కకి చక్కగా పిందులు, పూత, కాయలు కదా, హైబ్రిడ్ వచ్చేసినాయిగా. అట్లా టమాటా కూడా అంతే, ఇంతలో టమాటాలు ఉంటున్నాయి, ఎంత టమాటాలు ఉన్నాయి, ఎంత టమాటా కూడా ఉంటున్నాయి. చిన్న టమాటా ఇంతే ఉంటుంది టమాటా. అబ్బో దాని పులుపా సామాన్యమైన పులుపు కాదు. మొన్న వచ్చే వరకు కూడా మన దగ్గర ఉండాలి అవి. ఈరోజు ఒకళ్ళు నిమ్మకాయలు తెచ్చారు, నేను వాటిని చూసి గోలికాయలు లాగా ఏంటి అనుకుని చూస్తున్నాను. నేను తీరా చూస్తే నిమ్మకాయలు అయ్యారు అన్నారు. ఇదేమిటి అబ్బాయి నిమ్మకాయలు ఇంతే ఉన్నాయి అంటున్నాను నేను, గోలికాయలాగా ఇంతే ఉంది, ఈ ఎందుకు పిందల్లాగా ఉన్నాయి, చిన్న చిన్న రసం ఉంటుందండి దీంట్లో అంటున్నాడు. ఇంతే ఉన్నాయి, గోలీ అంతా, చిన్న గోలీ అంతా. మరి ఈ తోటమాలి అయ్యా ఇంకొక సంవత్సరం అయ్యా సమయం ఇవ్వండి, దీనికి ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమ తీసుకొని ఇది ఫలించున్నట్లుగా నా వంతుకు నేను ప్రయత్నం చేస్తాను, ఆయనను ఫలించకపోతే ఆ పైన మీ ఇష్టం అన్నాడు. అంటే యజమాని ఏం కోరుకుంటున్నాడు అక్కడ? ఫలమును కోరుతూ ఉన్నాడు. ఒక రోజున యేసయ్య అలా మార్గాన వెళుతూ ఉన్నాడు, యెరూషలేముకి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా ఆకలేసినట్లుగా ఆయన ఏం చేశాడంటే ఒక అంజూరపు చెట్టును చూశాడు. త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టు ఉంటే
చూశాడు, ఆకలిగా ఉంది, సరే చెట్టు ఉంది కదా అని ఫలములు వెతక వెళ్ళెను. ఏం వెతకడానికి వెళ్ళాడు? ఫలములు వెతక వెళ్ళాడు. వెళితే ఆ చెట్టుకి ఒక్క ఫలం కూడా లేదు. వెంటనే దాన్ని శపించినట్లుగాను, అది అప్పటికప్పుడే అది వేర్లతో సహా ఎండిపోయినట్లుగాను మనం లేఖనాల్లో చూడగలుగుతాం. ఫలములు వెతికాడు, ఫలాలు లేవు, ఆయన కోపం వచ్చింది. అంతే కదా, కోపం వస్తేనే కదా, ఎంత కోపం వస్తే దాన్ని శపించాలి. ఎన్నడును నీ ఫలములు ఎవరును తినకుందురు. ఇక అంటే నువ్వు కాయలే కాయవు అసలు. ఆ మాటగా చచ్చే కూర్చుంది, నిలువునా ఎండిపోయింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. అంటే ఆయన ఫలములు వెతుకుతూ ఉన్నాడు. ఏమండి, ఒక చెట్టు విషయంలోనే, ఒక మొక్క విషయంలోనే ఫలములు లేకపోతే ఆయన తట్టుకోలేకపోయాడు. ఎంతో ప్రేమతో మనల్ని సృష్టించుకున్నాడు, తన అరచేతుల్లో చెక్కుకున్నాడు, తన రూపాన్ని మనకిచ్చాడు, తన పోలికలో మనం చేసుకున్నాడు. మీరు గమనించగలిగితే సృష్టి ప్రారంభాన్ని, సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి మొక్కని, ప్రతి దానిని కూడా నోటి మాటతో కలుగునుగాక అన్నాడు. కానీ నరుని దగ్గరికి వచ్చేసరికల్లా నరుడు కలుగునుగాక, స్త్రీ పురుషులు కలుగునుగాక అన్నాడా? అలా శ్రమ తీసుకున్నాడు, కష్టపడి తయారు చేశాడు కదా. మట్టిని తీసి మట్టి ముద్దకు తన రూపముని ఇచ్చి, ఒక రూపాన్ని ఇచ్చాడంట. చక్కగా సట్టి ముక్కు, పొడవు ముక్కు కదా, మీడియం ముక్కు, కొంతమంది చేటంత చెవులు, కొంతమంది చిన్న చిన్న చెవులు, కొంతమంది ఏమో అసలు గుడ్లగోవ లాంటి కళ్ళు ఇంతంతలో అవి, ఇంకొంతమంది ఏమో చిన్న చిన్నవి. ఏమండి, కొంతమంది బారు కాళ్ళు, కొంతమంది పొట్టి కాళ్ళు, కొంతమంది పొట్టి చిన్న చిన్న వేళ్ళు, కొంతమంది బారు వేళ్ళు. ఆయనకి నచ్చినట్లుగా ఒక రూపాన్ని ఇచ్చాడు. అంతే కదండి. అందరం ఒకలాగానే ఉంటామా? ఎంత మాత్రం కూడా ఉన్నాం. మొన్న మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాం, ఒక పెళ్లి చేయడానికి. అసలు వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి అసలు పోలికే లేదు. ఈ కూతురికోనో వాళ్ళకి, వాళ్ళ కూతురే లేండి, మళ్ళీ డౌట్ అక్కర్లేదు దాంట్లో. వాళ్ళ కూతురే, దత్తత ఏం తీసుకోలేదు, పెంచుకోలేదు. వాళ్ళ కూతురే, వాళ్ళ సొంత కూతురే. ఆ అమ్మాయిని చూసి, ఆ పెళ్లి కూతురుని చూసి వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ చూస్తే, వీళ్ళ అమ్మాయ్యా నిజమా అనిపించింది. వాళ్ళ నాన్నగారు బాగానే ఉంటాడులే, కానీ ఒరిజినల్ రంగు అసలు ఎండలోకి వెళ్ళినా సరే ఆ రంగు పోదు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఆ రంగు పోదు, ఒరిజినల్ అనమాట. మనలాంటి రంగులు అనుకోండి, కాస్త ఎండలో ఉంటే కనుక అయిపోయినట్టు మన రంగు, నీళ్ళలో ఉంటే దగదగా మెరుస్తాం, ఎండలోకి వెళ్తే ఇంతే సంగతులు కదా. ఒక్కరోజు ఎండలో అట్ట తిరిగితే చాలు, ఈ రంగు ఏమైపోతుందో తెలియదు, అట్లా ఉంటుంది. సరే, ఏదేమన్నప్పటికీ కూడా మన రంగులు ఎట్లాంటి, ఆయన రంగు ఒరిజినల్ రంగు. అసలు నలుపులో నెంబర్ 1 కాకి నలుపు ఏదో అంటారు సరే, ఆ నలుపు అన్నమాట. ఆయన అట్టున్నాడు, ఎంతలా ఉన్నాడు. పాపం మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. వాళ్ళ అమ్మగారు ఉంది, భూమికి జానడు ఉంది, ముక్కేడుందో, మొహం ఏడుందో, మూతి ఎక్కడుందో తెలియట్లా.
పాపం ఆమె అట్టుంది. ముందు వాళ్ళిద్దరం చూసి ఇలా కూతురు ఎట్ట ఉంటుందో అనుకున్నాం. తీరా చూద్దాం కదా, వాళ్ళ అమ్మాయి చక్కగా ఉంది. అసలు వీళ్ళ అమ్మాయి అసలు ఎట్ట అనుకున్నాం మేము. అసలు దేవుడు సృష్టించాడండి, దేవుని సృష్టి అంతే. దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి మనం ఎవరమై? ఎన్ని రూపాలో నిజంగా ఆయన జ్ఞానం ఎంత గొప్పదో. ఈయన గొప్ప ఆర్టిస్ట్ కదా. వేసిన బొమ్మ ఈకుండా వేస్తారంటారు చూసారా కదా. మంచి డిజైనర్ ఆయన. అసలు ఒకరి రూపం ఇంకొకరు లేదు. అందుకోసం ఇవన్నీ గమనించినటువంటి సైంటిస్టులు చివరికి ఏం చేశారు తెలుసా? మొన్నటి వరకు ఏమో థంబ్ అన్నారు, థంబ్ ఇంప్రెషన్ అన్నారు. ఇప్పుడు ఐరిష్. ఈ లోపల ఈ కనుగుడ్డు ఒకరికి ఉన్నది ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదట. యునిక్ కదా. థంబ్ ఇంప్రెషన్ కూడా అంతే. ఇంచుమించుగా ఎన్నో లక్షల్లో ఎవరికన్నా ఒకరికి మ్యాచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటే ఉండొచ్చు. మ్యాక్సిమం ఉండదు, ఏమన్నా అవకాశం ఉంటే ఉండొచ్చు ఏమో డౌట్. కానీ కళ్ళు అసలు పొరపాటును కూడా ఉండదంట. యూనిక్, ఏకైక అంతే. ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఇంచుమించుకు 130 కోట్ల మంది భారతీయుల జనాభా కదా. ఎవరికి వాళ్ళు సపరేటేగా. నా కన్ను డిజైన్ వేరు, నీ కన్ను డిజైన్ వేరు. ఇట్లా ఎన్ని కళ్ళు? ప్రస్తుతం ఉన్నవాళ్ళు 130 కోట్లు. చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళదేమైనా కలిసిద్దా? అంటే ఎన్ని అసలు భూమి మీద ఉన్న మొత్తం ఇంకెన్ని కోట్లు? అసలు ఏ రకంగా డిజైన్ చేస్తున్నాడండి దేవుడు. కలుగునుగాక అల్లా తన చేతితో నిర్మించాడు, రూపుదిద్దింపజేశాడు, చెక్కుకున్నాడు. చక్కగా అన్ని అవయవాలు చెక్కి నాసికా రంధ్రాల్లో తన జీవవాయువును తన నోటితో ఊదాడంట. జీవవాయువును. నరుడు జీవించే జీవాత్మ ఆయను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు, ఆయన ప్రాణమును ఊదాడు. మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ జీవవాయువు అందక మనిషి ఆక్సిజన్ సిలిండర్లో పెట్టినా ఉపయోగం ఉండట్లా. ఏమంటారు కదా. దేవుడు బిగబట్టాడు అనుకోండి, ఇక ఎన్ని పెడితే ఉపయోగం ఏముంది? మనం అందించేది ఆక్సిజన్ అందిస్తున్నాం. దేవుడు ఊదింది జీవవాయువును, ప్రాణమును. మనం ఆక్సిజన్ అందించడానికి ఆక్సిజన్ లేక కదా. ఆక్సిజన్ అందించినా బతుకుతున్నారా? పెట్టినట్టే ఉంటుంది ముక్కుల్లో. మనం అందించగలిగితే ఆక్సిజన్ అందించగలుగుతామేమో, కానీ కావలసినటువంటి జీవాన్ని మాత్రం మనం మనిషి కనిపెట్టగలిగాడు. ఆ జీవాన్ని, ఆ జీవవాయువు ఏమిటో, దేవుడు ఊదినటువంటి ఆ జీవవాయువు ఏంటో, అది బొమ్మకు ప్రాణమునిచ్చింది, బొమ్మకు జీవాన్ని ఇచ్చింది. అదేంటిదో తెలియలా, మనుషుని యొక్క జ్ఞానానికి అందల. సరే, ఏదేమైనప్పటికీ కూడా సృష్టించాడు సమస్తాన్ని. మనిషిగా మనల్ని మాత్రం తన చేతుల్లో చెక్కుకున్నాడు, మనల్ని సిద్ధపరిచాడు, మనల్ని నిర్మించుకున్నాడు. ఎంత ప్రేమతో చేసుకున్నాడో మనల్ని. ఫలించమన్నాడు మనల్ని. మరి ఇంత ప్రేమగా చేసుకున్నటువంటి మన దగ్గర ఆయన ఫలాలు వెతికినప్పుడు ఫలాలు లేకపోతే
ఎలా ఉంటుందంటారు? ఒక మొక్క విషయంలోనే ఫలములు వెతక వెళ్ళాడే, మనతో కూడా చెబుతున్నాడుగా, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. సాదృశ్యంగా అక్కడ ఒక చెట్టును చూపించాడు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది, జాగ్రత్త అన్నాడు. అంటే ఏంటి? డైరెక్ట్గా నువ్వు మంచి ఫలాలు ఫలించకపోతే అగ్నిలో వేసేస్తానని చెప్పకుండా సాదృశ్యంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేగా, సాదృశ్యంగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక చెట్టుతో. యోహాను సువార్తలో అదే చెప్పబడింది, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు అన్నాడు. ఫలింపనే ప్రతి తీగ తీసివేయబడుతుంది. అంటే తీగలు ఎవరు? మనమే. మన జీవితంలో ఫలాలు లేకపోతే ఏమిటి ఈ ఫలాలు? గలతీయులకు రాసిన పత్రిక రండి, ముగిస్తాను. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మఫలములు, మారు మనసుకు తగిన ఫలములు రాయబడి ఉందిగా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఏమిటి మారు మనసుకు తగిన ఫలాలు? ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది గలతీయులకు రాసిన పత్రికలో. ఏమిటంట? మరొకసారి చదవండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఏంటి? ఆత్మఫలాలు. ప్రభు మన నుంచి కోరుకున్నటువంటి ఫలాలు. మనము ఫలించవలసిన ఫలములు ఇవే. ప్రభు కోరుకున్న ఫలములు ఇవే. ఇవి కనుక లేవనుకోండి, మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి తప్ప అంతేగా, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉపయోగం? చెప్పుకుంటే సరిపోయిందా? ఇప్పుడు పరిశీలన శాస్త్రం చూసి అదేగా ఆయన గద్దించింది. సున్నం కొట్టిన సమాధులు అన్నాడు వాళ్ళని. సున్నం కొట్టిన సమాధులు. సమాధులు లోపల ఏముంటుంది? అంతా కుళ్ళు, అపవిత్రత, ఎముకలు, ఎండిపోయిన ఎముకలు. పైకి మాత్రం సున్నం కొట్టి చక్కగా నీట్గా, ఎంత బాగుంటుందో, ఎంత నీట్గా ఉంటుందో. ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు సమాధులు కట్టేస్తున్నారు కదా, పాలరాతితో, గ్రానైటు, కొంతమంది టైల్స్ వేస్తున్నారు కదా, రకరకాల డిజైన్స్. ప్రపంచంలో కొన్ని వింతలు ఉంటే ఆ కొన్ని వింతల్లో ఒక వింత తాజ్మహల్. ఏంటిది అది? సమాధి. సమాధిని తీసుకొచ్చి ఆ బొమ్మ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఇంతకా ఆ బొమ్మ ఏంటిది? సమాధి. ఆ సమాధికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సమాధుల దగ్గరికి వెళ్ళటానికి కానీ చూడటానికి కానీ ఇష్టపడం, కానీ ఆ సమాధి బొమ్మనే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా. కారణం దాని అందం. పాలరాతితో కట్టబడిన గొప్ప కట్టడం చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది సమాధి అని అనుకోరు. ప్రపంచ వింతల్లో మరొక వింత పిరమిడ్స్ కదా. ఏంటిది అది? పిరమిడ్. అది ఒక సమాధి. ఫరో, ఐగుప్తు రాజు ఫరో ఉన్నాడు కదా, ఆ సమాధులు అవి పిరమిడ్స్.
అదొక వింత. చూడటానికి వెళ్తున్నారు. ఏం చూడటానికి వెళ్తున్నారు? ఎందుకే? సమాధులు చూడటానికి వెళ్తున్నారు. అది సంగతి. ఇవి ప్రపంచ వింతల్లో కదా, 7 వింతలు అనుకుంటే 7 వింతల్లో ఈ 2 చేరినాయి. అందులో 2 సమాధులే చచ్చినాయి. కానీ ఎంత అద్భుతమైన కట్టడాలు కదా, ఎంత అద్భుతం. పాలరాతితో కట్టబడినప్పటికీ, ఎంతమంది సెల్ఫీలు దిగినా, ఎన్ని ఫోటోలు దిగినా, ఎంతమంది దర్శించుకుంటున్నప్పటికీ అది ఏంటిది? సమాధి. లోపల ఉన్నది ఏంటిది? కుళ్ళు, ఎండిపోయిన ఎముకలు. పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు అని గద్దించాడు. మీకు పైకి మాత్రం భక్తికి కనబడుతున్నారు, లోపలంతా కుళ్ళు, అపవిత్రత. ప్రయోజనం లేదు. ఉండాల్సింది ఏంటిది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. మరి ఉన్నదేంటి? కుళ్ళు, అపవిత్రత, ఎండిపోయిన ఎముకలు. పైకి మాత్రం తెల్లటి సున్నం, పైకి మాత్రం పాలరాయి, పైకి మాత్రం టైల్స్. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేనికి? సమాధికి. అది సంగతి. బతుకున్నప్పుడు మంచిగా చూస్తారో లేదో తెలియదు, కానీ విగ్రహాలు పెడుతుంటారు. సమాధుల దగ్గర ఏం పెడతారు? విగ్రహాలు పెడుతుంటారు. ఎంత పెట్టినా విగ్రహం లోపల ఉన్నది ఏంటిది? అది సంగతి. దేవుడు ఒప్పుకోవట్లేదు దాన్ని. పైకి ఒకటి లోపల ఒకటి అన్న దాన్ని దేవుడు ఒప్పుకోవట్లేదు. ఇంతకుముందు నేను చెప్పిన వాటిలో ప్రభువు ఒక చెట్టును చూచి ఫలములు వెతక వెళ్ళి ఒక్క ఫలము కూడా లేనందువల్ల వెంటనే దాన్ని ఏం చేశాడు? శపించాడు. వెంటనే అది ఎండిపోయింది, చచ్చిపోయింది అని చెప్పుకున్నాం. ఎందుకు అంత కఠినంగా గద్దించాడు? ఎందుకు అంత కఠినంగా శపించాడు? అంత కోపం ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే, ఇదొక సున్నం కొట్టిన సమాధిలో ఇదొకటే. కాబట్టి ఇది సమాధి కాదు, ఇది చెట్టు, పచ్చని ఆకులతో ఉన్న చెట్టు. వేషధారణకు సాదృశ్యం. పైకి మాత్రం భక్తి కలిగినట్లుగా ఉంటుంది, లోపల భక్తి ఏం లేదు. మారు మనసు పొందాం, మేము రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి, కానీ మారు మనసుకు తగిన ఫలములు లేవు. దానికి ఆయన కోపం వచ్చింది. ఈ చెట్టు, అంజూరపు చెట్టు, పచ్చని ఆకులతో ఉంది, కానీ ఒక్క కాయ కూడా లేదు. విచిత్రం ఏంటంటే, ఆయన ఫలములు వెతకి వెళ్ళినటువంటి ఆ కాలం అంజూరపు ఫలములు ఫలించే కాలము కాదు. ఆ కాలం ఫలించే కాలం కాదు, కానీ ఆ టైంలో ఫలాల కోసం వెతికాడట. అదేంటండి? కాలం కాని కాలం, సీజన్ కాదు, ఆ సీజన్లో కాయలు ఇది, అది ఆయన తెచ్చిచ్చింది అని మనం అంటాం. దేవుడు ఒట్టుకని ఎందుకు వెతుకుతాడు? ఆయనకు ఉండే లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఆ చెట్టుకు ఒక లక్షణం ఉంది. అంజూరపు చెట్టుకి పచ్చని ఆకులతో ఉంది అంటే కనుక ఖచ్చితంగా దానికి ఫలాలు కూడా ఉండాలి. అది 2 సీజన్స్. అది సీజనా అన్సీజనా కాదు. ఇప్పుడు ఆకు రాలే కాలం ఒకటి ఉందిగా, ఆ టైంలో చెట్టు ఆకును రాల్చిద్ది, అంతే మనకు తెలుసు. ఇక ఆ సీజనే అది. నువ్వు ఉండమన్నా ఉండదు ఆకు. బతిమలాడి ఫెవికిక్ వేసి ఫెవికిక్ వేసి అతికిచ్చినా ఉండదు, రాలిపోవాల్సిందే, ఎండిపోవాల్సిందే. దాని లెక్క కొత్తగా చిగురు మరలా వసంతకాలం వచ్చింది, చిగురు మళ్ళీ వచ్చింది. సీజనే కాదంతే. ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజను. కొన్ని అన్సీజన్లో కూడా కాయలు వస్తుంటాయి. అన్సీజన్లో, సీజన్ కాదు కానీ అప్పుడు కూడా వస్తుంటాయి కొన్ని.
అట్లానే అన్సీజన్లో ఇది పచ్చని ఆకులతో ఉంది. అంజూరపు చెట్టు పచ్చని ఆకులతో ఉంది అంటే కనుక నెక్స్ట్ ఏముండాలి? ఇక ఫలాలు కూడా ఉండాలి. అదంతే, దాని లక్షణం అది. ఇక ఆకులు అంత దూరం చూస్తే పచ్చగా చెట్టు కనబడింది, దానికి ఖచ్చితంగా లోపల ఏముంటాయి? కాయలు ఉంటాయండి. ఇక అదంతే, స్టాంపు అంతే కదా. కొన్ని గుర్తులు ఉంటాయి మనకి, బండ గుర్తులు అంటాంగా. హారన్ మోగ్గానే ఇది స్కూల్ వ్యాను కదా, హారన్ మోగ్గానే మా డాడీ బండి, మా మమ్మీ బండి, మా అంకుల్ గారి బండి కదా, బండ గుర్తులు. ఎవరు చెప్పక్కర్లే, ఎట చెప్పావురా ఇంకదంతే. కొన్ని కదా, ఇది పాలాయన బండి చెప్పమా? పిల్లలు మరీ చెప్తారు, మనం గుర్తించలే. కానీ వీళ్ళకి తెలుసు, హారన్ మోగిందో అక్కడ బండి సౌండ్ అటు తిరిగిందో లేదో, పిల్లలు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి రావడమే ఎందుకు, అది సంగతి. పాలైన వస్తాడు, వాళ్ళకి తెలుసు. కాదులేరా అని మనం అన్నా కుదరదు, వాళ్ళకి తెలుసు ఆ సంగతి, మనం గుర్తించలేం. తీరా చూద్దాం కదా, పాలాయనే ఉంటాడు అక్కడ. ఊరి భలే గుర్తుపట్టారే అని అనుకుంటాం, మనం కూడా ఆశ్చర్యపోతాం. కొన్ని గుర్తులు అట్టే ఉంటాయి. అట్లాంటి గుర్తుల్లో ఒక బండ గుర్తు ఏంటంటే, పచ్చని ఆకులతో అంజూరపు చెట్టు ఉన్నది అంటే అది ఫలాలు కలిగి ఉండాలి. విషయం ఏంటంటే, ఈ చెట్టు నిండా ఆకులు కలిగి ఉంది, కానీ ఫలాలు లేవు. చూసే జనాలను ఆకర్షిస్తుంది, తన ఆకులతో, పచ్చని ఆకులతో అది ఆకర్షిస్తుంది. చూసే వాళ్ళందరూ కూడా ఆ చెట్టును చూసి ఇదేంటి ఈ టైంలో ఇది ఇంత ఫలభరితంగా ఉంది అని అనుకుంటున్నారు. దూరం నుండి చూసి భ్రమింపజేస్తుంది ఈ చెట్టు. ఏం చేస్తుంది? భ్రమింపజేస్తుంది, ప్రజల్ని మోసగిస్తుంది ఈ చెట్టు. పచ్చని ఆకులతో ఉండేసరికి ఎవరి కాళ్ళు ఎవరుకుంటారు, ఓరు ఈ టైంలో ఇది పచ్చగా ఆకులతో ఉంది, కాయలు ఉండి ఉంటాయి లేరా అని గబగబ రావటం, చూడటం, అరే ఒక్క కాయ కూడా లేదే అన్ని రాస్తూ వెళ్ళిపోవటం. వేషధారణకు గుర్తు ఇది, అంతే కదా. వేషధారణ దేవుడు ఒప్పుకోట్ల. మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి అన్నాడు. అందుకే తగిన ఫలాలు మనలో ఆయన వెతుకుతాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఆ టైంలో మనం ఫలాలతో ఉండాలి. ఏం ఫలాలు? ఆత్మఫలము అని రాయబడి ఉంది. ఈ ఆత్మఫలములతో మనం ఫలభరితంగా ఉండాలి. మనలో ఉన్నాయి ఎంతకి ఆ లక్షణాలు ఉన్నాయా? మనలో ఈ ఆత్మఫలం ఉందా? మనం ఈ ఆత్మఫలాలను ఫలించగలుగుతూ ఉన్నామా? ఎవరికి వారం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం ఇది. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే చాలదు, నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను అని చెప్పుకుంటే చాలదు. ఇదిగో మరి ఎదుటికి బాప్తిస్మిచ్చి యోహాను వచ్చారు. దైవజనుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు కదా, మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. లేకపోతే ఎక్కడికెళ్ళి తీసుకురావడం కాదు, సరిపించుకురావటం కాదు, కొనుక్కురావటం కాదు, ఆల్రెడీ ఎక్కడుంది? చెట్ల వేరుని రెడీగా ఉంది అక్కడ. ఆయన గనక ఫలములు వెతక వచ్చినప్పుడు మనలో ఈ ఆత్మ ఫలాలు కానరాకపోతే ఆ గొడ్డలి తన పని తాను, ఇది అంటారు చూసారా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారే. చట్టం తన పని తాను చేసుకుపోతుందో చేసుకుపోవట్లేదో ఏమో కానమ్మా, గొడ్డలు మాత్రం తన పని తాను చేసుకొని పోవును. ఆ తదుపరి అగ్ని నెక్స్ట్ దాని పని అది కూడా చేసుకొని పోవును. దేని పని అది చేసుకొని వెళ్ళిపోద్ది. ఎందుకు ఈ లేనిపోని బాధలు మనకి? ఎవరో వచ్చి మనల్ని క్వశ్చన్ చేయడం ఎందుకు? ఇదిగో బైబిల్ మన ఎదుట ఉంది, మన చేతిలో ఉంది, చదవచ్చు, చదువుతున్నారు.
చెవులున్నాయి, వినికిడి శక్తి ఉంది, చెబుతున్నాను, విన్నారు. ఇక పరిశీలించుకోవాల్సింది మనం, పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. వ్యక్తిగతంగా ఎవరికి వారం పరిశీలించుకుంటూ, నిజంగా నాలో ఆత్మఫలాలు ఉన్నాయా? నేను ఆత్మఫలములను ఫలించగలుగుతూ ఉన్నానా? మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలిస్తున్నానా లేదా? భౌతిక పరంగా అయితే కనుక అబ్బో ఈ ఫలాల గురించి ఎన్నని చెప్పేంలేండి. నేను భౌతికపరమైనటువంటి వాటి గురించి మాట్లాడలేదు, ఆత్మ సంబంధమైన ఫలాల గురించి మాట్లాడుతున్నాను. భౌతికపరమైన ఫలాల గురించి మాట్లాడాల్సి వస్తే అబ్బో ఇక ఫలములు అంటే ఇంకేముంది, ఆశీర్వాదాలు కదా, ఇన్ని ఆశీర్వాదాలు, వాటి గురించి తర్వాత సంగతి. నీ ఆత్మ సంగతి మాట్లాడుతున్నాను ఇక్కడ. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మ ఫలములతో నీవు ఉన్నావా? ఆత్మ ఫలములు ఫలించగలుగుతున్నావా లేదా? ఒకసారి ఎవరికి వారం స్వపరిశీలన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆత్మఫలములు నువ్వు కలిగి ఉండాలి. మారు మనసుకు తగిన ఫలములు నువ్వు ఫలించాలి. మంచి ఫలములను నువ్వు ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు, ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో కాల్చబడుతుంది, జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ మాటల ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉండగా స్వపరిశీలన చేసుకుందాం. ఎవరికి వారం తొంగి చూద్దాం. మన హృదయాల్లోనికి మనం తొంగి చూసుకుందాం. నీ హృదయంలోనికి ఒక్కసారి తొంగి చూడు. మారు మనసుకు తగిన ఫలాలు నీవు ఫలిస్తూ ఉన్నావా? జాగ్రత్త. చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, జాగ్రత్త. మారు మనసు, దానికి తగిన ఫలము నీలో కనపడాలి. మారు మనసుకు తగిన జీవితం నీలో కనబడాలి. పేరుకు క్రైస్తవుడు చెప్పుకుంటే చాలదు, తగిన ఫలాలు నీలో ప్రజలు చూడగలగాలి. దైవిక ప్రేమ నీలో కనపడాలి, మంచితనం కనపడాలి, సమాధానం కనపడాలి, ఆశానిగ్రహం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఉన్నాయా ఈ ఆత్మ ఫలాలన్నీ? ఒక్కసారి పరిశీలించుకో. లోటుపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, మనలో ప్రేమించి మనలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. సరి చేసుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని ప్రభు మనకు కలుగు చేశారు. మళ్ళీ మనము విమర్శించుకుందాం, మనల్ని మనము పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. ఈ పగటి వేళలో మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చున్న మీ వాక్కుల కొరకే స్తోత్రాలు. మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మా జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలములు ఫలించగలిగే కృపను దయచేయండి. ఫలాలు లేని చెట్టుగా మేము ఉండకూడదయ్యా. చెడ్డ ఫలములు ఫలించే వారిగా ఉండకూడదు, కాని ఫలములు ఫలించే వారిగా ఉండకూడదు, కారు ద్రాక్షాలు ఫలించే వారిగా ఉండకూడదు. మంచి ఫలములు ఫలించగలిగే ఒక ద్రాక్షావల్లిగా మేము ఉండాలి, ద్రాక్ష తీగలుగా మేము ఉండగలగాలి. ద్రాక్షావల్లిగా మీరు ఉన్నారు, నీలో అంటు కట్టబడినటువంటి ఒక మంచి తీగగా మేము ఉండగలగాలయ్యా. అటు కృపను మీరు మాకు దయచేయండి. క్రైస్తవులము అని పిలువబడుతున్నందుకు గాను అందుకు తగిన ఫలములు మాలో మేము కలిగి ఉండాలి, ఫలించాలి. ప్రభా, ఫలభరితంగా మా జీవితాలు మార్చండి. ఫలములతో ప్రభా మీరు మమ్మల్ని నింపండి. ఫలములు వెతక నీవు వచ్చినప్పుడు నన్ను చూచి, మమ్మల్ని చూచి నువ్వు సంతోషించాలయ్యా.
మాలో ఉన్నటువంటి ఫలాలను చూచి నువ్వు ఆనందించాలి. ప్రభా మీ కృప మాకు దయచేయండి. ప్రభా మీ కృప మాకు దయచేయండి. ఫలించే చెట్టుగా చేయండి. ఫలములతో నిండి ఉండే చెట్టుగా ఉంచండి. దీవెనకరంగా మార్చండి. మహిమ పొందండి. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి విడను కూడా ప్రభా మీరు దర్శించండి. ఈ లైవ్లో ఎందరైతే వింటున్నారు నిశ్చయముగా వారి జీవితాలు కూడా ఫలభరితంగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృపను అనుగ్రహించండి. కృపతో నింపండి. దీవెనకరంగా మార్చండి. మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప పరిశుద్ధాత్మ దేవుని కనియుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును మనందరికీ తోడై ఉండి ప్రతి ఒక్కరిని ఫలములతో నిండి ఉండే చెట్టు వలె చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.